Don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము గోవాలో క్రూజ్ డిన్నర్ చేసి ఇంకా బెంగళూరుకి బయలుదేరుతామని స్టార్ట్ అయినాం అనమాట. కానీ వచ్చే దారిలో దూద్ సాగర్ కూడా దగ్గర అవుతుందని చెప్పేసి మా ప్లాన్ అయితే చేంజ్ అయింది. మేము నైట్ వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంకా అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే దూద్ సాగర్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఓన్ వెహికల్ అయితే అలో చేయరనమాట. అక్కడ జీప్స్ ఉంటాయి, వాళ్ళ జీప్లోనే మనం వెళ్ళాలి. ఇది టికెట్స్ ఏంటంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి డైరెక్ట్గా వచ్చి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. నైట్ క్రూజ్ డిన్నర్ అయిపోయిన తర్వాత కార్లోకి రాగానే ఇద్దరు పడుకున్నారంటే ఇంకా మార్నింగ్ 7 వరకు అస్సలు లేవలేరనమాట. ఫుల్గా టైర్డ్ అయిపోయారు. అయినా కూడా ఇక్కడ మా చిన్నోడికి అయితే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఆ జీప్లో వెళ్తుంటే ఆ రోడ్ కూడా సరిగా లేదనమాట, ఉయ్యాలు ఊపినట్టు ఉంది. మనం ఈ దూద్ సాగర్కి వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్స్ కానీ ఇంకా తినే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి అలో చేయరు. వచ్చేటప్పుడే దారిలో చెకింగ్ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ అన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ వాటర్ బాటిల్స్ ఇంకేమైనా ఉంటే అక్కడే వదిలేసి రావాలన్నమాట. సో ఎవరైనా దూద్ సాగర్కి వచ్చేవాళ్ళు అలాంటివి ఏం తీసుకురాకండి. ఇక్కడ రోడ్ చూసారా ఎలా ఉందో? మొత్తం మట్టి రోడ్ అనమాట. ఆ చెట్ల మీద కూడా మొత్తం పడి మట్టి మట్టిగా కనిపిస్తున్నాయి చెట్లు కూడా. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడే ఈ చెట్లన్నీ ఫ్రెష్గా అవుతాయి అనుకుంటా. ఇంకా మేమైతే ఈ దూద్ సాగర్కి ఫస్ట్ జీప్ 9 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ జీప్లోనే వచ్చాము. ఇక్కడ జీప్స్ కూడా అన్నీ షేరింగ్వే ఉంటాయి. ఇంకా ఎవరైనా ఫ్యామిలీతో ఎక్కువ మంది వెళ్తే ఓన్గా ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మేమైతే షేరింగ్లో వెళ్ళాము. లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఒకవేళ అది పోయిందనుకోండి ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. మా జీప్ అయితే ఆపేశారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అది ట్రెక్కింగ్ అయితే చేయాలి. మొత్తం దారి చూసారా ఎలా ఉందో? మొత్తం రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా మా కృతిక్ అయితే మంచిగా ఎక్సైటెడ్ ఉన్నాడు అక్కడ నడవడానికి. మా చిన్నోడు కూడా నడుస్తా అని వాడే నడుస్తున్నాడు అనమాట. మేము వెళ్ళే దారిలో అయితే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది వర్షాకాలం కనుక వస్తే చాలా బాగుంటుంది. కానీ మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. ఇలాంటి మంచి ప్లేస్ కనిపిస్తే ఇంకా మనం ఫొటోస్ దిగకుండా ఉంటామా? ఇంకా నేనైతే మంచిగా ఫొటోస్ అయితే దిగాను. So high I'm hypnotized. What's up is down, what's left is right. అక్కడ ఫొటోస్ దిగి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూర్చోవడానికి కూడా మంచిగా స్టిక్స్తో అయితే రెడీ చేసి పెట్టారు. We'll see it through. మా చిన్నోడికి అయితే ఒక సైడ్ నిద్ర వస్తుంది. అయినా కూడా వాడికి నడవాలంటే చాలా ఇష్టం అనమాట. అస్సలు ఎత్తుకొని ఇవ్వడు. కొద్దిసేపు అయితే అలా నడిచాడనమాట. ఇంకా తర్వాత నేనైతే ఎత్తుకొని కొద్దిసేపు నడిచాను. ఇంకా వాళ్ళ నాన్న కూడా కొద్దిసేపు అయితే ఎత్తుకొని నడిచారు. కానీ వాడికి చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే అస్సలు ఎత్తుకొని ఇవ్వడు. నడుస్తా అంటాడు.
ఇప్పుడైతే మేము దూద్సాగర్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ట్రైన్ కూడా వస్తుంది చూడండి, చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా వాటర్ కూడా ఫాల్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే సమ్మర్ కదా. అదే వర్షాకాలం అంటే చాలా బాగుండేది. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but I see it. Get on board. We're smiling on top of the world. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన బ్యూటిఫుల్ లొకేషన్ దూద్సాగర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మా చిన్నోని నేను ఎత్తుకొని నడుస్తున్నాను కదా, వాడు మాత్రం నన్ను గిల్లుతా ఉన్నాడు అనమాట. నన్ను దింపు, నేనే నడుస్తానని. నాకేమో భయం వేసింది. ఆ రాళ్ళు చూసారా ఎంత షార్ప్గా ఎలా ఉన్నాయో, అందుకోసం అని ఎత్తుకొని అయితే నడుస్తున్నాను. Love the world, but keep the sky on your mind. ఇక్కడ వాటర్ చూసారా ఎంత తెల్లగా, నిజంగా పాలలాగే ఉన్నాయి కదా, అందుకోసమేనేమో దూద్సాగర్ అని పేరు పెట్టారు. దూద్సాగర్ అయితే చాలా బాగుంది. అంతసేపు ట్రెక్కింగ్ చేసి మనం వచ్చిన తర్వాత ఈ దూద్సాగర్ని చూసిన తర్వాత అసలు ఎంత మంచి ఫీల్ వస్తుందంటే నిజంగా చాలా బాగుంది. ఇంకా అక్కడ కొంతమంది వాటర్లో కూడా ఆడుకుంటున్నారనమాట. ఇంకా మేమైతే వాటర్లో అయితే ఆడుకోలేదు, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది, అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. మా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేరు. Chasing stars and holding you. చాలాసేపు దూద్సాగర్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట. మనము జీప్ అయితే ఎక్కడైతే ఆపారో అక్కడ పార్కింగ్ దగ్గరికి అయితే అందరూ వెళ్ళాలి. అందరూ వచ్చిన తర్వాతే మళ్ళీ జీప్ అయితే స్టార్ట్ అవుతుంది. Dangerous times, don't fly too high. Be sure to keep the మేమైతే ఫస్ట్ జీప్కే వచ్చాం కాబట్టి మేము వచ్చినప్పుడు ఒక్క జీప్ మాత్రమే అక్కడ ఉంది. ఇప్పుడు చూసారా మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా బయలుదేరామన్నమాట రిటర్న్ అయితే. నాకు కూడా ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇంకా అందరం కొద్దిసేపు అయితే అలా పడుకున్నాము. ఈ దూద్సాగర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది వ్యూ కూడా. అలాగే ఇక్కడ జీప్స్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి. అదే కొంచెం లేట్ అయిపోతే జనాలు కూడా చాలామంది ఎక్కువగా వచ్చేస్తారు. ఇప్పుడైతే మేము బెంగళూరుకి అయితే బయలుదేరినాము. అక్కడ నుంచి 557 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మేము మార్నింగ్ 11:37కి అయితే బయలుదేరినాం అనమాట అక్కడ నుంచి. ఇంకా మేము నైట్ రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. వెళ్ళే దారిలో అయితే ఒక పార్క్ అయితే కనిపించింది అనమాట. కానీ మేమైతే ఆ పార్క్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే చాలా టయర్డ్ అయిపోయినాము. ఇంకా ఏది చూసే ఓపిక కూడా లేదనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామా అనిపించింది. Dangerous times, don't fly too high. Be sure to keep the mountains. ఇంతటితో మా గోవా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక మంచి టూర్తో మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.